అందరికి వందనాలండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో యాకోబు గారు ఒక మాట చెప్పారండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అయితే అతనికి అది అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు వారిని ఏమని అడగాలంటే, ప్రభువా నీ జ్ఞానముతో నన్ను నింపు అని అడగాలి. అంటే వాక్యమై ఉన్న దేవుడు ఆయనే యేసుక్రీస్తు కనుక క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి మాటలతో మనము నింపబడినట్లయితే మనము అలా ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో అడగాలి. ఎటువంటి సందేహము లేకుండా మనము అడగాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం చేత మనము నింపబడితే దేవుని యొక్క జ్ఞానముతో మనము నింపబడినట్లే. అందుకే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క జ్ఞానముతో నింపబడాలని మనందరము కూడా ప్రార్థన చేసి అడగాలి. అందరూ మాటను గమనించాలి. వందనాలండి.